ఈయన మాట్లాడుతున్నారు తర్వాత మీరు కార్యక్రమం ఆ ఈశ్వరుని ఆజ్ఞ లేనిదే చీమైన పుట్టదని అంటారు కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముందుగా ఆ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకున్న తర్వాత ప్రజల రూపంలో ఉన్నటువంటి దేవుడి యొక్క ఆశీర్వాదం తీసుకోవాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకోవడం జరిగింది, ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వారి యొక్క కృపా కటాక్షాలతో యావత్ తెలంగాణ కూడా సుభిక్షంగా ఉండాలని, మళ్ళీ పచ్చని పంట పొలాలతో కలకలగా ఆడాలని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకోవడం జరిగింది. తప్పకుండా ప్రజల మధ్యలో ఉంటూ ఆ దేవుడి యొక్క కృపతోని, దేవుడి యొక్క కటాక్షంతో ప్రజలకు సేవ చేయాలనేటువంటి సంకల్పంతో ముందుకెళ్తున్నారు కాబట్టి తప్పకుండా వారి ఆశీర్వాదం ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను.